శ్రీగురుభ్యో నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. తెలుగు వన్ ప్రేక్షకులకి, అయ్యప్ప స్వామి భక్తులకి, అశేష హిందూ ప్రజలకి భార్గవ శర్మ వినమ్రంగా నమస్కారం చేస్తున్నాడు. భక్తులారా, ఈ భాగములో మనము అయ్యప్ప స్వామి యొక్క 18 మెట్ల యొక్క విశిష్టతలో 7వ మెట్టు యొక్క విశిష్టతని తెలుసుకుందాం. ఈ 18 మెట్లకి దివ్య అష్టాదశ సోపానాలని, 18 అని అనేక రకములైనటువంటి పేర్లు జనసామాన్య వాడుకలో ఉన్నను, సీనియర్గా చాలా సంవత్సరాలుగా శబరిమల యాత్ర చేస్తూ దీక్ష ధారణ చేస్తున్నటువంటి గురుస్వాములందరికీ కూడా 3 ఆర్ల మెట్లు అనేటువంటి మాటతో ముద్దుగా చెప్పుకుంటూ ఉంటారు. మొదటి 6 మెట్లు ఒక స్థాయి అయితే, మధ్యలో 6 మెట్లు ఇంకొక స్థాయి, ఆఖరిన 6 మెట్లు ఇంకొక స్థాయి. మనము మొదటి 6 మెట్లని అధిరోహించడానికి షడ్వికారములు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు వదులుకుంటే, ఇక్కడ 7వ మెట్టు నుంచి 12వ మెట్టు వరకు మనము త్యజించవలసినటువంటి అంతర్గతంగా మనకున్నటువంటి శత్రువులు వేరు. అందులో ముఖ్యంగా దర్పగుణము. దర్పము అంటే గర్వముగా ఉంటూ ఉచ్చ నీచాలని పట్టించుకోకుండా నేనే గొప్పవాణ్ణి అనేటువంటి డాంబికాన్ని ప్రదర్శించటము దర్పగుణం అవుతుంది. ఈ యొక్క దర్పగుణాన్ని 7వసారి యాత్ర చేస్తూ 7వసారి మాలధారణ చేసి దీక్ష చేస్తున్నటువంటి సాధకుడు వదులుకొని ప్రయాణము చేసి 7వ మెట్టు మీద కాలు పెట్టగానే, ఆ యొక్క 7వ మెట్టు మీద వసిస్తూ ఉన్నటువంటి బలరాముడు, మహాభారత కథని తెలిసినటువంటి ప్రతి ఒక్క హిందువుకి కూడా బలరామునికి ఎంత దర్పమో, అలాగే అతని వద్దకి వచ్చి మీరు చాలా గొప్పవారు అని ముఖస్థుతిగా ఎంత పొగడగానే అంత పొంగిపోయి ఎదుటి వాళ్ళకి అనేక వరాలు ఇచ్చేసి తన శక్తికి మించినటువంటి వరాలు ఇచ్చేసేటువంటి లక్షణం ఏదైతే ఉందో ఆ లక్షణం గురించి అందరికీ కూడా తెలుసు. అలాంటి లక్షణాలని మనం వదులుకుంటే, ఆ యొక్క 7వ మెట్టు మీద ఉన్నటువంటి బలరాముడు హలాన్ని ఆయుధముగా, అంటే నాగలిని ఆయుధముగా ధరించినటువంటి బలరాముడు మనకి హిడింబాతత్వము అనేటువంటి తత్వాన్ని ప్రసాదిస్తాడు, అలాంటి శక్తిని ప్రసాదిస్తాడు. హలస్వామి అనేటువంటి పేరుతో 7వసారి ప్రయాణం చేస్తున్నటువంటి సాధకుడు పిలువబడతాడు జనసామాన్యముగా. హలాన్ని ఆయుధముగా, అంటే నాగలి బొమ్మని ఆయుధముగా తీసుకొని శబరిమల యాత్రకు వెళ్ళి ఆ యొక్క బొమ్మతో పాటుగా తనలో ఉన్నటువంటి దర్పగుణాన్ని కూడా స్వామికి అర్పణం చేసి హిడింబాతత్వాన్ని పొందినటువంటి సాధకునికి లభించేటువంటి శక్తి ఏంటి అనంటే, అనేక రకములైనటువంటి తంత్ర బాధల నుండి, ఆభిచారిక బాధల నుండి విముక్తి లభిస్తుంది. ఆభిచారిక బాధలు అంటే మన మీద ద్వేషంతోనో, మనం మీద అసూయతోనో, మన యొక్క ఎదుగుదలని ఓర్వలేకనో, ఇంకా ఏదైనా పగ, కక్ష ఉంటే దానితోనో కొంతమంది మన మీద కొన్ని ప్రయోగాలు చేయించేటువంటి అవకాశాలు ఉంటాయి. అలా కాక మనకి తెలిసి తెలియక 4 రోడ్ల కూడళ్లలో, 3 రోడ్ల కూడళ్లలో ఎవరైనా ఏమైనా తాంత్రికమైనటువంటి వస్తువులని వదిలిపెట్టడం జరిగితే, వాటిని తొక్కటమో వాటిని దాటటమో మూలంగా వచ్చేటువంటి దుర్లక్షణాలు, అనారోగ్యము కానీ, శారీరక అవకతవకలు కానీ, మానసిక అసౌతల్యము కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మన దరి చేరేటువంటి అవకాశాలు ఉండవు. చూసారా, చిన్న చిన్న తలకాయ నొప్పులకే దృష్టి దోషం తగిలిందనో ఇంకా ఏదనో మనం ఎన్నో బాధలతోని అనేక మంది బాబాల వద్దకి, యోగుల వద్దకి వెడుతూ ఉంటాం. అలా వెళ్ళే అవసరం లేకుండానే ఈ యొక్క శబరిమల దీక్ష, శబరిమల యాత్ర లక్షణాలు సక్రమంగా పాటిస్తూ 7వసారి యాత్ర చేసినటువంటి వ్యక్తే ఈ శక్తిని పొంది, తాను ఇంకా ఈ శక్తిని పొందనటువంటి వాళ్ళకి ఎన్ని రకాలుగా ఉపయోగపడతాడో ఆలోచించారా? కాబట్టి సాధకులకందరికీ మనవి, లక్షణాలు, దీక్షా లక్షణాలు, దీక్షా నియమాలు, దీక్షా సమయము మానసికముగా, శారీరకముగా, సాంఘికముగా కూడా పూర్తి స్థాయిలో సంపూర్ణముగా పాటించి ఆ స్వామివారి కరుణా కటాక్ష వీక్షణాలకి, ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రులై ఈ యొక్క అద్భుతమైనటువంటి లక్షణాలన్నీ అందరూ పొందుదురు కాక. ప్రస్తుతము అభిషేకము యొక్క నెయ్యి ఏ విధంగా ఉపయోగించాలి అనేటువంటి విషయంగా చాలామందికి ఒక సమస్యగా
అది ఒక సమాధానం లేనటువంటి సమస్యగా బాధపడుతూ ఉంటారు విషయం తెలియక. స్వామివారికి శబరిమలలో నివేదించినటువంటి ఇరుముడిలో తీసుకెళ్ళి స్వామికి అభిషేకం చేసినటువంటి నెయ్యి తిరిగి కొంత భాగాన్ని మనం మళ్ళీ ఇంటికి తీసుకురావటం జరుగుతుంది. ఆ యొక్క నెయ్యిని చాలామందిని నేను గమనిస్తూ ఉన్నాను. ఇంటికి తీసుకురాగానే అది ఆ బియ్యం ఏవైతే ఇరుముడిలో మళ్ళీ 2 గుప్పిళ్ళ బియ్యం వెనకకి తెస్తామో ఆ బియ్యంతో పాటు కలిపి వండేసి అందరికీ పంచేసి ఆ ఇరుముడిని స్వామివారి పటాలని స్వామివారి పూజకి సంబంధించిన అనేక వస్తువుల్ని ఒక మూటగా కట్టి మళ్ళీ వాటిని కనీసం చూడకుండా అటక మీదకి ఎక్కించేయటమో లేకపోతే తాము వాడుకున్నటువంటి దుస్తుల్ని తీసుకెళ్ళి ఏ నదిలోనో ఏ చెరువులోనో ఏ కాలువలోనో విసర్జించటమో చేస్తూ ఉంటారు. సరే, ఆ దుస్తుల్ని తర్వాత ఎలా వాడుకోవాలి, ఆ మాలలను ఎలా వాడుకోవాలి లేదా అనేది మనం మిగతా భాగాలలో సవివరంగా తెలుసుకుందాం. కానీ ప్రస్తుతము ఈ నెయ్యి ఏదైతే ఉందో ఆ నెయ్యిని ఇంటికి కొని వచ్చిన తర్వాత దాన్ని ఒక శుభ్రమైనటువంటి డబ్బాలో భద్రపరిచి అనారోగ్యం చేసినప్పుడు కానీ ఇలాంటి ఆభిచారిక బాధలు కలిగినప్పుడు కానీ మంత్ర తంత్రాలకి గురి అయినప్పుడు కానీ మనసు బాగా లేనప్పుడు కానీ ఆ యొక్క నేతిలోని ఒక చుక్క కుడి చేతి మధ్యవేలికి తగిలించి ఇలా శిరస్సు పైన దాన్ని రాసుకొని గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేస్తూ స్వామివారి శరణు ఘోషని శక్తివంచన లేకుండా చెప్పుకుంటే ఆ యొక్క బాధలన్నింటి నుంచి కూడా మనము విముక్తి పొందగలుగుతాం. ఎందుకలాగా అనేదానికి ఒక శాస్త్రీయమైనటువంటి కారణం ఉంది. ఆ కారణం గురించి మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. స్వస్తి.